సినీ పరిశ్రమలోని దర్శకుల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే డైరెక్టర్ పూరి జగన్నాథ్. అంత పేరు రావడానికి కారణం అతని మేకింగ్ స్టైల్. ఏ విషయాన్నైనా వెండి తెరపై సూటిగా సుత్తి లేకుండా చెబుతారు. అంతేకాదు అతనిలో సినిమాలో యువతకు నచ్చే ఫస్ట్ బెస్ట్ పాయింట్ హీరో హీరోయిన్లు ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే విధానం. పూరి జగన్ సినిమాల్లో టాప్ 8 లవ్ ప్రపోజల్స్ పై ఫోకస్. ఓ గంట ఆగి చెప్పనా? రవితేజ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ఇడియట్. ఇందులో రవితేజ రక్షితను చూసిన వెంటనే ఐ లవ్ యూ చెబుతాడు. ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంటి అని ఆశ్చర్యపోతుంది. ఓ గంట ఆగి చెప్పనా? ఎప్పుడు చెప్పినా ఒకటే అనే సీన్ నేటి యువకుల స్పీడ్ ని ప్రతిబింబిస్తుంది. అడిగినప్పుడల్లా ముద్దు ఇస్తుందా? పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిని ఎవరైనా వంట చేస్తావా, బట్టలు ఉతుకుతావా అని అడుగుతారు. ఆ కాలం ఎప్పుడో పోయిందని పూరి జగన్నాథ్ అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమాలో చూపించారు. ప్రేమించిన అమ్మాయిని హీరోతో అడిగినప్పుడల్లా ముద్దు ఇస్తావా అంటూ డిఫరెంట్ గా అడిగించి హిట్ కొట్టారు. ఈ రోజుల్లో అందరూ ముదుర్లేనండి. ప్రేమించుకున్న వారు ప్రేమను వ్యక్తపరచుకోవడానికి మంచి మాటలను ఉపయోగిస్తారు. పోకిరి చిత్రంలో పూరి మాత్రం ఈ రోజుల్లో అందరూ ముదుర్లేనండి అంటూ హీరోయిన్ చేత చెప్పించి థియేటర్ నిండా చప్పట్లు నింపారు. గోల్కొండ పైన మహేష్ ఇలియానా లవ్ సీన్ సూపర్ గా ఉంటుంది. నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నా. సన్యాసితో ఓ కుర్రాడు ప్రేమలో పడ్డాడు. ఆమెకి లవ్ ని ఏ రూట్ లో చెబితే అర్థం అవుతుందో అలాగే దేశముదురు సినిమాలో చూపించారు పూరి జగన్నాథ్. నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నా, నువ్వు ఎప్పుడు టెంప్ట్ అయినా ఫోన్ చేయి, ఎత్తుకు వెళ్ళిపోతా అంటూ అల్లు అర్జున్ చెబుతుంటే విజిల్సే విజిల్స్. ఒకసారి చెప్పవే. ఎవరూ లేని కుర్రాడికి ఓ అమ్మాయి ఐ లవ్ యూ చెబితే ఆ అబ్బాయికి ఆనందంతో ఏడుపు వస్తుంది. అనాథగా ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ లో హీరోకి హీరోయిన్ లవ్ ప్రపోజ్ చేసే సీన్ కంటి నిండా నీళ్లు తెప్పిస్తుంది. బీర్లు తాగితే ఎవడు పెళ్లి చేసుకుంటాడు? ధైర్యం కోసం బీరు తాగి అమ్మాయి ముందుకు అబ్బాయి వెళ్లడం కామన్. దీనిని రివర్స్ చేసి ఊహించలేం. అటువంటి ఊహలను తెరపైన ఆవిష్కరించడంలో పూరి ముందు ఉంటారు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో తమన్నా పవన్ కళ్యాణ్ కి లవ్ ప్రపోజ్ చేసే సీన్ విభిన్నంగా ఉంటుంది. నా పెళ్ళానికి కుక్కనవుతా. ప్రేమను పూలతోనో ప్రకృతితోనో పోలుస్తాం. పూరి మాత్రం కుక్కతో పోల్చారు. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ చేత నా పెళ్ళానికి కుక్కనవుతా అంటూ ప్రేమను అగ్రెసివ్ గా వ్యక్తపరిచారు. ఎన్టీఆర్ ని ఇది వరకు చూడని విధంగా చూపించారు. నచ్చితే ముద్దు ఇవ్వచ్చుగా. అమ్మాయి నచ్చితే నీతో మాట్లాడాలని ఉంది, కాఫీ తాగాలని ఉంది అడుగుతారు. హార్ట్ అటాక్ సినిమాలో పూరి హీరో ఏకంగా కిస్ అడిగాడు. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టమే, అది మాటల్లో చెప్పలేక ముద్దు అడిగాను అంటూ పాట ద్వారా లవ్ ప్రపోజ్ చేయించారు. తాళి కట్టేస్తాను. వివరాలు తెలుసుకుని ప్రేమ పుట్టదు. ప్రేమించాక ఆ అమ్మాయి వివరాలు తెలిస్తే ఎవరైనా ఆలోచిస్తారు. పూరి హీరో మాత్రం ఏ ఆలోచన చేయడు, ఏకంగా తాళి కట్టేస్తాడు. అటువంటి ప్రేమను డాషింగ్ డైరెక్టర్ ఇజం మూవీలో చూపించారు. రోగ్ లో ఎలా ఉంటుందో. తాజాగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన రోగ్ మూవీ ట్రైలర్ దశలోనే యువతను పిచ్చెక్కిస్తోంది. ఇందులో ప్రేమను హీరో ఎలా వ్యక్తం చేస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.